రావాలి జగన్, కావాలి మావిగన్. కావాలి జగన్, కావాలి నావిగన్ అంట. మీరెందుకు మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు నావిగన్ కి ప్రతిపాదన పెట్టలేదు, నావిగన్ ని ముందుకు తీసుకెళ్లలేదు, నావిగన్ ని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు ధృవీకరించలేదని అడుగుతా ఉన్నా. 2014న ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నమైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అమరావతి రాజధాని అని ఒక స్టాండ్ మీద ఉండడం జరిగింది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు అమరావతికి మద్దతు తెలిపి, తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్ అని 3 రాజధానుల పిలుపునివ్వడం జరిగింది. అట్లీస్ట్ ఆయన ఆ స్టాండ్ మీద నిలబడి 3 క్యాపిటల్స్ ఎక్కడైనా నిర్మించాడా అంటే ఒక తట్టడు మట్టి ఏ రాజధాని మీద వేసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాజధానిలో కూడా ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నావిగన్ ఏమన్నా ఆయన నిజంగా ఇష్టం ఉండి అది ఆయన అధికారంలో ఉన్నప్పుడే కట్టొచ్చు కదా. నిన్న 5 ఏళ్ల హయాంలో రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని దేశం మొత్తం నవ్వుల పాలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మోదీ గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొడుతున్న అమరావతి మీద విషం కక్కుతూ కుట్రపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు నావిగన్ అని. అమరావతి అనేది పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ అమరావతి మా తెలుగుదేశం నాయకులకో, మా జనసేన నాయకులకో, బీజేపీ నాయకుల కోసమో కాదు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా శ్రేష్ఠకరంగా ఉంటుందని మనసా వాక్య కర్మన మేము బలంగా నమ్ముతున్నాం. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి. జై అమరావతి.